మనందరం జయించే వారంగా ఉండాలని. ఒకవేళ ఈరోజు నువ్వు ఏ శోధనలో నలిగిపోతున్నావు, ఏ సవాలు క్రింద నలిగిపోతున్నావు, ఏ విరోధుల చేతుల్లో నువ్వు కీలుబొమ్మ అయిపోయావు, ఏ శత్రువుల చేతుల్లో నువ్వు అణిచివేయబడుతున్నావు, నీ దేవుడు ఈ రోజున నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువుకి సంపూర్ణ అధికారం ఇవ్వగలిగితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. రోమా 16:20లో పౌలు భక్తుడు ఏమంటాడంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును అనే మాట అక్కడ రాశాడు. ఒకవేళ ఎంతవరకు సాతాను కాళ్ళ క్రింద నలిగిపోయావేమో, అపవాది అనేక సార్లు నేను శోధిస్తాడు, అబద్ధాన్ని నీ ముందు ఉంచుతాడు, మోసాన్ని నీ ముందు ఉంచుతాడు. నువ్వు దేవునికి దూరం అయిపోవాలనేది అపవాదికి ఆలోచన. అయితే ప్రభువు చోటు ఇవ్వడం వలన, దేవుని మీద ఆధారపడడం వలన, పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవడం వలన, ఆత్మదేవునితో నువ్వు నింపబడడం వలన అపవాదిని జయిస్తావు. ఏ అపవాది చేత అయితే ఎంతవరకు నువ్వు త్రొక్కబడి ఉన్నావో ఆ అపవాది నువ్వు జయించే స్థానానికి వస్తావు. లోక సంబంధమైన విరోధులు కొన్నిసార్లు, నీ శత్రువులు ఎన్నో పన్నాగములు, కుతంత్రాలు, మంత్రాలు, మాయలు ఇవన్నీ కూడా చేసి నేను అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారేమో. ఆ వార్తలు నీ చెవిని పడినప్పుడు భయపడడం సహజమే. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డ వినో, ఆయన నీకు సహాయకర్తగా ఉన్నాడు, నీకు సహాయం చేసి నిన్ను లేవనైతే దేవుడు. ఆయన దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్న వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నీకు విజయం